Hello everyone, good evening everybody. Welcome back, welcome to our session. Right, నిన్నటి current affairs class discuss చేసుకున్నాం కదా, and today ఇవాళ April 4th current affairs discuss చేద్దాం. So the first one, India ranks 10th with $1.4 billion private investment in AI. ఇక్కడ మనకి తెలియాల్సినటువంటి అంశం వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మన భారతదేశం 10వ స్థానంలో ఉండడం ఎందుకు, 10th ప్లేస్లో ఎందుకుంది, అండ్ టాప్ పొజిషన్లో ఏ దేశం ఉంది, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఇంత లైమ్ లైట్లోకి వచ్చింది, వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే, ఒకప్పుడు నార్మల్గా కంప్యూటర్ మనం చేసేటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఇనీషియల్లీ మనకి క్యాలిక్యులేటర్ ఉండేది. దాని తర్వాత ఇంకా ఫాస్ట్గా చేయాలి. ఈవెన్ క్యాలిక్యులేటర్లో లేని సమ్స్ అన్నీ కూడా క్రిటికల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా రిజాల్వ్ చేయడానికి మనం ఇంకొంచెం పెద్ద ఎక్విప్మెంట్ లైక్ కంప్యూటర్ లాంటి దాన్ని కనిపెట్టాం. అంటే ఇప్పుడు రీసెంట్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఏంటి అని అంటే, నార్మల్గా మనం హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసి ఆల్రెడీ మనకి ఇన్బైబ్డ్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అది కాకుండా ఆర్టిఫిషియల్గా ఒక మెషిన్ ద్వారా సేమ్ హ్యూమన్ బీయింగ్స్ ఎట్లా అయితే ఇంటెలిజెంట్గా ఆలోచించి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రిజాల్వ్ చేయడానికి ట్రై చేయడం, లేదు అని అంటే ఒక సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేయడం, ఇలాంటివన్నీ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఒక మెషిన్ సహాయంతో హ్యూమన్ బీయింగ్స్ చేసేటువంటి అంటే క్రిటికల్ థింకింగ్, అనాలిసిస్, వీటన్నిటిని ఇంటర్ప్రిటేషన్స్ అవన్నీ చేసి దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా ప్రోస్ కంటే కూడా కాన్సే ఎక్కువ ఉన్నాయి, అండ్ జాబ్స్ పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్పేసి చాలామంది అపోహలకి గురవుతున్నారు. బట్ ఇట్స్ నాట్ ట్రూ, బికాజ్ దీనివల్ల ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి తప్ప ఉన్నటువంటి జాబ్స్ రెడ్యూస్ అవ్వడం ఇలాంటి విషయాలు ఏమీ జరగవండి. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఇప్పుడు మన భారతదేశం 10వ స్థానంలో ఉంది. అండ్ ఈవెన్ ఈ రిపోర్ట్ ద్వారా తెలిసినటువంటి ఇంకొక అంశం ఏంటి అని అంటే, మన భారతదేశంలో ఎక్కువ మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, ఇట్లాంటి ఈ కొత్త కొత్త టెక్నిక్స్ అన్నిటినీ కూడా యూటిలైజ్ చేయడానికి ఎక్కువ మేరకు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. 10th పొజిషన్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఒక్క విషయంలో మాత్రమే 10th పొజిషన్లో ఉండడం కాదు, ఈవెన్ హ్యూమన్ పవర్లో హ్యూమన్ రిసోర్సెస్ మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేయడంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మన భారతదేశం అంటే ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి డెవలప్డ్ కంట్రీస్, ఇంకొకటి డెవలపింగ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ అయితే ఆల్రెడీ యు నో దట్ ఆబ్వియస్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విషయంలో డెవలప్డ్ కంట్రీస్ ముందంజలో ఉంటాయి. దాంట్లో కూడా యునైటెడ్ స్టేట్స్, యుఎస్ అన్నది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అండ్ డెవలపింగ్ కంట్రీస్ విషయానికి వస్తే మన భారతదేశం డెవలపింగ్ కంట్రీస్లో ఆ జాబితాలో మన భారతదేశం ఉంది. మన భారతదేశం మాత్రమే కాదు, ఈవెన్ దీనితో పాటు సింగపూర్ దేశం కూడా ఈ జాబితాలోనే ఉంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూటిలైజ్ చేసుకున్నటువంటి దేశాల్లో, ఎస్పెషల్లీ ఈ డెవలపింగ్ నేషన్స్లో మన భారతదేశం ఉంది, దాంతోపాటు సింగపూర్ ఉంది. అండ్ డెవలప్డ్ కంట్రీస్లో అయితే యునైటెడ్ స్టేట్స్ ఉంది, ఇంకా ఈవెన్ చైనా కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ నేషన్స్ లాగా దీంట్లో ఉంది. అండ్ దీని గురించి ఇంకా క్లియర్ పిక్చర్ కావాలి అని అంటే యూ కెన్ సీ హియర్, యుఎస్ అనేది లీడింగ్ పొజిషన్లో ఉంది. కేవలం ఇన్వెస్ట్మెంట్ విషయంలో మాత్రమే కాదు, ఈవెన్ వేరే హ్యూమన్ రిసోర్సెస్ని అండ్ టెక్నాలజికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం వాటన్నిటిలో కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ముందంజలో ఉంది. ఇక్కడ ఎంత $67 బిలియన్. మన భారతదేశం ఎన్ని బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తుందండి? కేవలం $1.4 బిలియన్ మాత్రమే. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ $1 బిలియన్ అనుకోండి, దానికంటే 66 టైమ్స్ మన యునైటెడ్ స్టేట్స్ అనేది 66 టైమ్స్ ముందంజలో ఉంది అని చెప్పొచ్చు. దట్ ఈస్ ద వన్. అండ్ అదేవిధంగా డెవలపింగ్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లో చైనా అన్నది 2వ స్థానంలో ఉంది, 2nd పొజిషన్. చైనా ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది అని అంటే 7.8. ఇవి గుర్తుపెట్టుకోవాలి. కొంచెం మీకు ఎగ్జామ్ టిపికల్గా అడగాలి అని అంటే, ఇప్పుడు మన భారతదేశం 10వ స్థానంలో ఉంది, మనం ఎలాగైనా చదివేసుకుంటాం, రట్టమార్ మనకు గుర్తుండిపోతుంది. ఆ 10th పొజిషన్లో ఉన్నప్పుడు మన భారతదేశం ఎంత ఇన్వెస్ట్ చేసింది, ఆ ఇన్వెస్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. దానితో పాటు డెవలపింగ్ నేషన్స్లో ఇక్కడ మన భారతదేశం అదేవిధంగా 2nd పొజిషన్లో ఈ చైనా ఉంది అని చెప్పుకున్నాం కాబట్టి 7.8 ఇది గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. 7 గుర్తుంటే దాని తర్వాత వచ్చేది 7.8 బిలియన్ డాలర్స్ అట్లా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ AI is expected to reach $4.8 trillion. మనకి మిలియన్ అంటే ఎంత, బిలియన్ అంటే ఎంత, ట్రిలియన్ అంటే ఎంత, ఇవి ఒక ఐడియా ఉన్నట్లయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్. 1 మిలియన్ అంటే ఎంత, 10 lakhs. 1 బిలియన్ వచ్చేసి
1 బిలియన్ వచ్చేసి ఎంత 10 crores. అదేవిధంగా 1 trillion అంటే 1 బిలియన్ అంటే 100 crores, 1 trillion అంటే 1 lakh crores. అది ఇట్లా ఇక్కడ 4.8 US డాలర్స్లో మళ్ళీ 4.8 ట్రిలియన్ మాత్రమే కాదు, US డాలర్స్ 4.8 US ట్రిలియన్ డాలర్స్ అంత రీచ్ రావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని ఫర్దర్గా అని చెప్పేసి ఈ రిపోర్ట్ ద్వారానే మెన్షన్ చేశారు. అది కూడా ఎప్పటి వరకు అని అంటే ఈ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 2033 ఇట్లాంటివి అంటే మనం ఏవైతే మిస్ చేయటానికి అంటే ఓవర్లుక్ చేస్తామో మనం రిపోర్ట్ చదివేటప్పుడు, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రిపోర్ట్ మనం చదివేటప్పుడు ఆ రిపోర్ట్ని ఇచ్చినటువంటి సంస్థ ఏది, వాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దట్ హ్యావ్ గివెన్ దట్ రిపోర్ట్, అది ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా దాని హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోవాలి, దాని డైరెక్టర్ జనరల్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆ రిపోర్ట్ అనేది ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఆ రిపోర్ట్ని ఇచ్చారు, అలాంటివి కూడా మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ బై 2033 ఇంత మార్కెట్ వాల్యూ ఉండొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అని చెప్పి ఈ రిపోర్ట్ వెల్లడించింది. రైట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటి టర్మ్ని కాయిన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న పదాన్ని ఎవరు యూజ్ చేశారంటే 1956వ సంవత్సరంలో జాన్ మెక్ కార్తీ ఈయన మొట్టమొదటిసారి ఈ పదాన్ని కాయిన్ చేశారు. అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్లో ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అడిగినా, లేదు ద టర్మ్ వాజ్ ఫస్ట్ కాయిన్డ్ బై అని అడిగినా కూడా బోత్ ఆర్ ఓన్లీ జాన్ మెక్ కార్తీ ఇన్ ది ఇయర్ 1956. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. రైట్, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. See, Shiva Subramanian Raman appointed as a new chairperson of a PFRDA. PFRDA ante full form, ఇది very important, Pension Fund Regulatory Development Authority of India. Pension Fund Regulatory Development Authority, this is PFRDA. బేసిక్లీ PFRDA అన్నప్పుడు అది ఏ తరహా బాడీ, స్టాట్యుటరీ బాడీనా లేదు అని అంటే మనకి కాన్స్టిట్యూషనల్ బాడీనా, ఎటువంటి బాడీ? స్టాట్యుటరీ బాడీకి కాన్స్టిట్యూషనల్ బాడీకి తేడా ఏంటి అని అంటే ఏదన్నా ఒక సంస్థ దాని గురించి ఆల్రెడీ భారత రాజ్యాంగంలో మెన్షన్ చేయబడి ఉంటే అలాంటి సంస్థని కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి అని అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ కిందకి వస్తాయి. వేరేజ్ స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి? స్టాట్యుటరీ బాడీ అంటే ఏదన్నా ఒక సంస్థని ఒక చట్టం ద్వారా ఏర్పరిచారనుకోండి, అలాంటి బాడీని స్టాట్యుటరీ బాడీ అని అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంకింగ్ రంగంలో అయితే ఆర్బీఐ అండ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ, ఇవన్నీ కూడా ఇలాంటి వాటన్నిటిని కూడా స్టాట్యుటరీ బాడీస్ అని చెప్పేసి అని అంటారు. అంటే ఒక చట్టం ద్వారా ఏర్పడినటువంటి బాడీస్ కాబట్టి అలాంటి వాటిని స్టాట్యుటరీ బాడీ అంటారు. లేదా వాటి గురించి ఆల్రెడీ రాజ్యాంగంలో మెన్షన్ చేయబడి ఉంటే అలాంటి బాడీస్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటారు. ఇక్కడ పిఎఫ్ఆర్డిఏ అన్నటువంటిది స్టాట్యుటరీ బాడీనా కాన్స్టిట్యూషనల్ బాడీనా అని అంటే ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ స్టాట్యుటరీ బాడీ ఓన్లీ. అండ్ రీసెంట్గా ఈయన శివ సుబ్రహ్మణ్యన్ రామన్ ఈయన అపాయింట్ అవ్వడానికి ముందు దీపక్ మొహంతి ఈయన చైర్పర్సన్ గా ఉన్నారు పిఎఫ్ఆర్డిఏకి. దీపక్ మొహంతి ప్లేస్లో ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఈయన్ని అపాయింట్ చేశారు. బేసిక్లీ ఈ పిఎఫ్ఆర్డిఏ సంస్థ ఏం చేస్తుంది, అసలు స్టాట్యుటరీ బాడీ అని చెప్పుకున్నాం, జనరల్గా ఏం చేస్తుంది అని అంటే పేరుకి తగ్గట్టే, కమ్ ఫ్రమ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఏంటంటే ఇప్పుడు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంది, దాని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి వన్స్ పెన్షనర్స్ అయిపోతారు కదా, అంటే ఇప్పుడు అంటే కొంతమందికి పెన్షన్స్ని కట్ చేశారు, అది డిఫరెంట్ స్టోరీ. ఒకప్పుడు అయితే పెన్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, అండ్ ఈవెన్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఎంప్లాయీస్కి పెన్షన్స్ ఉంటాయి. ఈవెన్ ఆ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పెన్షన్ అన్నది వాళ్ళ పెన్షన్కి సంబంధించినటువంటి అంశాలు లేదు అని అంటే వాళ్ళకి ఏమైనా స్కీమ్స్ ఉంటే వాటన్నిటిని రెగ్యులేట్ చేసేటువంటి ఒక బాడీని పిఎఫ్ఆర్డిఏ, దట్ ఈస్ పిఎఫ్ఆర్డిఏ. అండ్ ఈయన గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఇది వరకు ఈయన డెప్యూటీ కాగ్గా పనిచేశారు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కాగ్ ఈజ్ డిఫరెంట్, డెప్యూటీ కాగ్ ఈజ్ డిఫరెంట్. కాగ్ ఆయన హయాంలో అంటే ఆయనకి అసిస్టెంట్ లాగా డెప్యూటీ కాగ్ ఉంటారు. కాగ్ ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే జనరల్గా మనకి చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు కదా, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఏమన్నా అకౌంట్స్ని క్లియర్ చేయడం లేదా వెరిఫై చేయడం, క్రాస్ చెక్ చేయడం ఇలాంటివన్నీ చేస్తారు. అదేవిధంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇక్కడ నేషనల్ లెవెల్లో ఉన్నారనుకోండి, అట్లా హైయెస్ట్
ఆఫీసర్ అట్ నేషనల్ లెవెల్, అంటే మన భారతదేశపు యొక్క అకౌంట్స్ని వాటన్నిటినీ క్రాస్ చెక్ చేసేటువంటి అథారిటీ ఎవరికి ఉంటుంది అని అంటే కాగ్ ఉంటుంది. ఆర్టికల్ వచ్చేసి 148. కాగ్ అన్నది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఏదన్నా ఒక దానికి ఆర్టికల్ ఉంది అని అంటే అఫ్ కోర్స్ వీ కెన్ గో హెడ్ లైక్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఈయన ఇది వరకు డెప్యూటీ కాగ్గా పనిచేశారు. అండ్ నాట్ ఓన్లీ దాట్, కాగ్ దగ్గర చీఫ్ టెక్నాలజికల్ ఆఫీసర్గా కూడా ఇది వరకు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఆయనకుంది. పిఎఫ్ఆర్డిఏ అంటే ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను. ఏ చట్టం ద్వారా ఏర్పడింది? స్టాట్యుటరీ బాడీ అని చెప్పాం కదా. ఏ చట్టం ద్వారా? 2013 ఈ పిఎఫ్ఆర్డిఏ యాక్ట్ 2013 ద్వారా ఏర్పడింది. ఇట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? ఒక్కొక్కసారి కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఇవ్వచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. దట్ ఈస్ వన్. రైట్, నెక్స్ట్ see Kannadipaya, first tribal craft from Kerala to get GI tag. నిన్నటి సెషన్లో అయితే మనం GI tag అంటే ఏంటి, జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటి, అసలు దేనికి ఇస్తారు, ఫస్ట్ GI tag లభించినటువంటి ప్రోడక్ట్ ఏంటి మన భారతదేశం నుంచి, ఇవన్నీ కూడా స్టాటిక్ పార్ట్ డిస్కస్ చేసాం. ఇవాళ కూడా ఒకసారి రివైజ్ చేద్దాం, డోంట్ వరీ. రైట్, ఇక్కడ కన్నడిపాయ అన్నటువంటిది కేరళ. దీనికి ఇంకొక పేరు వచ్చేసి ఏంటి అని అంటే మిర్రర్ మ్యాట్ అని కూడా దీనికే పేరు. మిర్రర్ మ్యాట్ ఇక్కడ మీరు ఇమేజ్లో క్లియర్గా చూడొచ్చు. చూడటానికి అంటే మిర్రర్ మనకి ఎలాగైతే రిఫ్లెక్షన్ ఇస్తుందో అదే విధంగా ఇక్కడ ఈ మ్యాట్ కూడా రిఫ్లెక్షన్ మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అంటే అంత నీట్గా అంటే మన ఇమేజ్ కనిపించడం కాకుండా అట్లా నీట్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మిర్రర్ లాగా. అందుకే దానికి మిర్రర్ మ్యాట్ అని కూడా పేరు. అయితే దీన్ని దేంతో తయారు చేస్తారు అని అంటే రీడ్ బ్యాంబూ యొక్క చాలా మనకి టెండర్ బాక్స్ ఉంటాయి కదా, రీడ్ బ్యాంబూ యొక్క టెండర్ బాక్స్, వాటి నుంచి దీనిని ఆ బాక్స్ నుంచి కలెక్ట్ చేసి ఆ బ్యాంబూ దాంట్లో వాటిని కలెక్ట్ చేసి దానితో నేసేటువంటి మ్యాట్సే ఈ మ్యాట్స్కి ఉన్నటువంటి స్పెషాలిటీ యూనిక్నెస్ వచ్చేసి నార్మల్ మ్యాట్స్కి ఇప్పుడు మనకి ఇళ్లలో ప్లాస్టిక్ మ్యాట్స్ ఉంటాయి, సింథటిక్ మ్యాట్స్ అవి ఉంటాయి. అదేవిధంగా ఇట్లా బ్యాంబూతో తయారు చేసినటువంటి మ్యాట్స్ కూడా ఉంటాయి. చాలా మంది అంటే మనకి ఈజీగా దొరికిపోతుంది కాబట్టి మనం ప్లాస్టిక్ మ్యాట్స్ని ప్రిఫర్ చేస్తాం, ఈజీలీ అవైలబుల్, డ్యూరబుల్ అది ఇది అనుకుంటా. కాకపోతే మనకి న్యాచురల్ మ్యాట్స్ కొన్ని ఉంటాయి కదా, ఆ న్యాచురల్ మ్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంబూ స్టిక్స్ నుంచి వేరే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టిక్స్ నుంచి తయారు చేస్తుంటారు. ఈ మ్యాట్ యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అని అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఒక సెంచురీ బ్యాక్ నుంచి ట్రైబల్స్ ఎస్పెషల్లీ కేరళలో ఉన్నటువంటి some 4-5 ట్రైబల్ పీపుల్ డిఫరెంట్ ట్రైబ్స్కి చెందినటువంటి ప్రజలు దీన్నే జీవనాధారంగా చేసుకొని వాటిని తయారు చేస్తూ ఉండడం అన్నది విశేషం. దట్ ఈజ్ కన్నడిపాయ. అంటే ఇక్కడ కేరళలో కూడా మళ్ళీ ఇడుక్కి అని, త్రిచి అని, ఎర్నాకుళం అని ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి మేజర్గా దీనిని తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఎస్పెషల్లీ ట్రైబల్ పాపులేషన్ వాళ్ళు తయారు చేసేటువంటి దానికి. అంటే ఇప్పటి వరకు ఇలా ట్రైబల్ హ్యాండిక్రాఫ్ట్ దేనికి రాలేదండి GI ట్యాగ్ అని అంటే వచ్చాయి. కాకపోతే కేరళ నుంచి ట్రైబల్ హ్యాండిక్రాఫ్ట్కి GI ట్యాగ్ రావడం అన్నది మొట్టమొదటిసారి జరిగింది. కాబట్టి ఇది గ్లోబల్ లెవెల్లో కూడా అంటే GI ట్యాగ్ వచ్చింది అని అంటే కేవలం ఇండియా వరకు మాత్రమే ఉండదు, ఈవెన్ గ్లోబల్ లెవెల్లో కూడా దానికి ప్రాధాన్యత ఉంటుందని నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ట్రైబ్స్ గ్లోబల్ మ్యాప్లో కూడా వాళ్ళు ఒక స్థానాన్ని తెచ్చుకున్నారు అని చెప్పడానికి దిస్ ఈజ్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవిడెన్స్గా మనం చెప్పొచ్చు. సరే, GI ట్యాగ్ అంటే ఏంటి నిన్న క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మళ్ళీ జస్ట్ రివైజ్ చేద్దాం. వాట్ ఈజ్ GI ట్యాగ్? జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని అంటారు. GI ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనిని జాగ్రఫికల్ ఇండికేషన్ GI ప్రొటెక్షన్ గూడ్స్ 1999 1999 యాక్ట్, ఈ చట్టం ద్వారా ఈ GI ట్యాగ్ని అందజేస్తూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ వాళ్ళు దీనిని GI ట్యాగ్ని ఇవ్వటానికి సమ్ రిజిస్ట్రీ ఉంటుంది, GI రిజిస్ట్రీ అని అంటారు. ఆ GI రిజిస్ట్రీ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడున్నాయి? దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? చెన్నై, తమిళనాడులో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నవి ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ GI రిజిస్ట్రీ. అయితే మొట్టమొదట ఏ భారతదేశపు ప్రోడక్ట్కి GI ట్యాగ్ లభించింది అని అంటే దాట్ ఈజ్ డార్జిలింగ్
టీ నాకు ఆన్సర్ చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ యూ కెన్ ఆన్సర్ టు యువర్ సెల్ఫ్ ఆల్సో. డార్జిలింగ్ టీ ఏ ఇయర్లో దీనికి జిఐ ట్యాగ్ లభించింది? 2004, 2005 లో దీనికి జిఐ ట్యాగ్ లభించింది. డార్జిలింగ్ టీ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. దిస్ ఈజ్ ఫస్ట్, మొట్టమొదట జిఐ ట్యాగ్ లభించినటువంటి ప్రోడక్ట్ ఏది అని అంటే ఇది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కల్టివేటెడ్ క్రాప్ అవ్వచ్చు, లేదు ఇండస్ట్రియల్ గూడ్ అవ్వచ్చు, లేదు అంటే ఒక ప్రసాదము, ఫుడ్ ఐటము, లేదు అని అంటే స్పిరిట్స్ అండ్ వైన్స్, ఏవైతే ఒక పర్టికులర్ జాగ్రఫికల్ లొకేషన్కి యునీక్గా ఉంటాయో అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి జిఐ ట్యాగ్ ఇస్తారు. ఒకసారి ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ వచ్చింది అని అంటే దాని వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇది మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అని అంటే స్టేట్మెంట్స్ లాగా క్వశ్చన్ అడగొచ్చు. ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ లభించింది అని అంటే దాని వ్యాలిడిటీ వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది అని ఇస్తారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్? దిస్ ఈజ్ రాంగ్. ఎందుకనంటే దాని వ్యాలిడిటీ వచ్చేసి 10 సంవత్సరాలు ఉంటుంది, నాట్ 5 years. మరి 10 సంవత్సరాల తర్వాత దాని వ్యాలిడిటీ అయిపోతుంది కదండి. అప్పుడు ఏంటంటే పరిస్థితి అని అంటే మరలా రెన్యువల్ చేసుకోవచ్చు. రెన్యువల్ చేసుకుంటే మరలా ఇంకొక 10 సంవత్సరాలు వస్తుంది. అలా మళ్ళీ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకుంటూనే ఉండాలి. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఎక్కువ జిఐ ప్రోడక్ట్స్ ఉన్నటువంటి స్టేట్ వచ్చేసి ఏంటి? మొట్టమొదటి జిఐ ట్యాగ్ లభించినటువంటి ప్రోడక్ట్ అయితే చెప్పుకున్నాం. ఎక్కువ మ్యాక్సిమం జిఐ ట్యాగ్ ప్రొడక్ట్స్ ఉన్నటువంటి స్టేట్ ఏంటి? దాట్ ఈజ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ ఇన్ ఫస్ట్ పొజిషన్. నెక్స్ట్ తమిళనాడు ఉంది. ఉత్తరప్రదేశ్ వచ్చేసి మ్యాక్సిమం ఎక్కువ నెంబర్ ఆఫ్ జిఐ ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నాయి. అండ్ ఈవెన్ రీసెంట్గా తమిళనాడు నుంచి సమ్ బీటల్ లీఫ్ అంటే ఏంటి? తమలపాకు. దానికి కూడా తమిళనాడు నుంచి కుంభకోణం బీటల్ లీఫ్, దానికి కూడా జిఐ ట్యాగ్ లభించింది. అండ్ ఈవెన్ గుజరాత్ నుంచి సమ్ హ్యాండీక్రాఫ్ట్కి జిఐ ట్యాగ్ లభించింది. నిన్నటి సెషన్లో కూడా మన వరంగల్ నుంచి చాపట్ చిల్లీ దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. దానిని టొమాటో చిల్లీ అని కూడా అంటారని చెప్పుకున్నాం. ఇక్కడ దీనికి ఏమని పేరు? కన్నడిపాయ. దీనికే ఇంకొక పేరు ఏంటంటే మిర్రర్ మ్యాట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జిఐ ట్యాగ్. దీని గురించి ఒకసారి చూడండి. జిఐ ట్యాగ్ లభించింది. ప్రొడక్ట్ లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే మిర్రర్ మ్యాట్, ఆల్సో నోన్ యాజ్ అన్న కూడా మిర్రర్ మ్యాటే. ఈ యూనిక్ రిఫ్లెక్టివ్ ప్యాటర్న్. ఇప్పుడు మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు మన ఇమేజ్ మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కదా, అదేవిధంగా ఆ మ్యాట్ ఎదురుగా నుంచి ఉంటే రిఫ్లెక్షన్ కనిపిస్తుంటుంది. అందుకోసం అని చెప్పేసి దాన్ని మిర్రర్ మ్యాట్ అని చెప్పేసి అంటారు. మేడ్ ఫ్రమ్ సాఫ్ట్ ఇన్నర్ లేయర్స్ ఆఫ్ రీడ్ బ్యాంబూ. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. దీని స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అని అంటే సమ్మర్లో అయితే మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఆ బ్యాంబూ వల్ల. అలా కాకుండా వింటర్ సీజన్లో అయితే మనకి వేడిని, అంటే మరీ వేడిగా కాదు, కొంచెం స్లైట్ వామ్త్ని జనరేట్ చేస్తుంది. అది దీనికి ఉన్నటువంటి యూనిక్నెస్. వింటర్లో అయితే వామ్త్ని జనరేట్ చేస్తుంది, సమ్మర్లో అయితే కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. అదేవిధంగా ఇది సమ్ సెంచరీ ఎగో నుంచి ఉంది అని చెప్పుకున్నాం కదా. సమ్ సెంచరీస్ ఎగో చూసుకున్నట్లయితే కొన్ని హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారం అప్పుడప్పుడు ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఈ మ్యాట్స్ని తయారు చేశారో ఆ తయారు చేసినటువంటి మ్యాట్స్ని రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ యొక్క పాపులర్ థింగ్ ఈ మ్యాట్ కాబట్టి వాళ్ళకి ప్రజెంటేషన్ లాగా కూడా ఆ మ్యాట్ని బహూకరించేవారు అని చెప్పి కొన్ని హిస్టారికల్ రికార్డ్స్లో కూడా మెన్షన్ చేయబడి ఉండడం విశేషం. దట్ ఈస్ ఆల్ అబౌట్ జిఐ ట్యాగ్ అండ్ ఆల్. Right, next one. IFS officer Nidhi Tiwari appointed private secretary to Prime Minister Modi gariki. Evida ప్రైవేట్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. షీ వాజ్ 2014 IFS ఆఫీసర్, అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. ఆల్రెడీ ఈవిడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో డెప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. డెప్యూటీ సెక్రటరీగా పనిచేస్తూ ఇప్పుడు రీసెంట్గా మన ప్రధానమంత్రి గారికి ప్రైవేట్ సెక్రటరీగా ఈవిడ్ని అపాయింట్ చేశారు. అంతే, దీని గురించి ఎక్కువగా ఏం లేదు న్యూస్. జస్ట్ ఆ పేరు గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. అంతకు మించి అవసరం లేదు. నెక్స్ట్, యూఫియా వయనాడెన్సిస్ మార్క్స్ కేరళాస్ 191st ఓడోనేట్ స్పీషీస్. ఓడోనేట్ అంటే ఏంటో తెలియాలి. అండ్ అదేవిధంగా ఈ వయనాడెన్సిస్ కేరళ, వయనాడ్ అన్న ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతం పేరు మీదుగా ఈ వయనాడెన్సిస్. అదేవిధంగా యూఫియా అన్నది ఏంటి అని అంటే ఆ ఫ్యామిలీ,
యూఫియా అన్నటువంటి ఫ్యామిలీకి చెందింది. ఆ విధంగా ప్లేస్ అండ్ ఫ్యామిలీ ఈ రెండింటిని క్లబ్ చేసి ఈ పేరుని ఇచ్చారు. అయితే దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే అసలు ఓడోనేట్ అంటే ఏంటి అని అంటే మనకి జనరల్గా డ్రాగన్ ఫ్లైస్ అని అంటాం కదా, డ్రాగన్ ఫ్లైస్ అదేవిధంగా ఇట్లా అంటే మిడత ఆ ఫ్యామిలీకి చెందినవి డ్రాగన్ ఫ్లైస్ అలా చెప్తాం కదా. ఎగ్జాక్ట్గా తెలుగులో అంటే నాకు ఐడియా లేదు. డ్రాగన్ ఫ్లై అయితే బేసిక్లీ నార్మల్ డ్రాగన్ ఫ్లైస్కి అండ్ ఇక్కడ వీళ్ళు రీసెంట్గా కనిపెట్టినటువంటి దీనికి ఈ ఓడోనేట్కి ఉన్నటువంటి తేడా వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ ఏదైతే బ్లాక్ మార్క్ ఉందో అవి జనరల్గా మేల్ స్పీషీస్లో చాలా చిన్న చిన్న డాట్స్ లాగా మాత్రమే ఉంటాయి. ఇక్కడ మీరు గమనించినట్టయితే చాలా పెద్ద బ్లాక్ మార్క్ లాగా ఉంటుంది. ఇనీషియల్ అంటే సమ్ 3-4 years ఎగోనే ఈ స్పీషీస్ని డిస్కవర్ చేశారు. కాకపోతే ఆ స్పీషీస్ ఈ జాతికి చెందింది కాదు అని చెప్పేసి వాళ్ళు పొరపాటు పడ్డారు. ఆ విధంగా దీన్ని ఐడెంటిఫై చేయలేకపోయారు. అయితే ఈ స్పీషీస్కి వేరే డ్రాగన్ ఫ్లైస్కి ఉన్నటువంటి తేడా అయితే జనరల్లీ ఈ మార్క్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి దీనికి. అసలు ఎందుకంటే ఇవంతా అవసరమా మనకి అని అంటే బేసిక్లీ మీరు కేరళ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ ప్రాంతంలో కేరళకి దగ్గరలో ఈవెన్ వెస్ట్రన్ ఘాట్స్ అన్నటువంటివి కూడా ఉంటాయి. వెస్ట్రన్ ఘాట్స్లో ఎక్కువగా బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. అంటే బోత్ ఫ్లోరా అండ్ ఫనా, వైడ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, వైడ్ వెరైటీ ఆఫ్ యానిమల్స్ అక్కడ నివసిస్తూ ఉంటాయి. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అయితే ఇక్కడ ఈ కేరళకి దగ్గరగా వెస్ట్రన్ ఘాట్స్ ఈ వయనాడ్ ఈ ప్రాంతంలోనే దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది విశేషం. ఇప్పటి వరకు ఇన్ని స్పీషీస్ని కనిపెట్టారు, డిస్కవర్ చేశారు ఆ ప్రాంతంలో అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బయోడైవర్సిటీ ఎంత పీక్స్లో ఉంది అని చెప్పేసి. అయితే వీటి యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న పురుగులే కదా, వాటికి ఏముంది అంత ప్రాధాన్యత అనంటే ఇవి ఉన్నాయి అనంటే పెస్ట్ కంట్రోలింగ్కి పనికొస్తాయి. పెస్ట్ కంట్రోల్ అంటే ఇప్పుడు మస్కిటో పాపులేషన్ ఎక్కువగా ఉందనుకోండి, ఆ మస్కిటోస్ని ఇవి ఫుడ్ లాగా తీసుకుంటాయి ఇంటేక్. అలా అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే పెస్ట్ అన్నవి తగ్గుతాయి. మస్కిటోస్ కానీ అదేవిధంగా ఫ్లైస్ ఇలాంటివన్నీ చిన్న చిన్న మైక్రో ఇన్సెక్ట్స్ వీటన్నిటిని ఆహారంగా భుజిస్తాయి కాబట్టి వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి పనికొస్తాయి. అదేవిధంగా ఇవి ఎక్కడైతే ఏ వాతావరణంలో అయితే ఇవి ఉంటాయో ఆ సరౌండింగ్స్ చాలా క్లీన్గా ఉంది, ఆ సరౌండింగ్స్ చాలా ప్యూర్గా ఉంటున్నాయి. అదేవిధంగా వాటర్ కూడా చాలా ప్యూర్ ఉన్నాయి. అంటే అవి ఉండేటువంటి ప్రాంతం. జనరల్గా ఇవి ఉన్నాయి అని అంటే ప్యూర్ ఉంటే మాత్రమే ఇవి బతకగలవు. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటే మాత్రం ఈ స్పీషీస్ బతకలేవు. ఇవి యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ది స్పీషీస్. అంటే దీని పేరు కూడా వయనాడ్ ఆ ప్రాంతంలో ఐడెంటిఫై చేశారు. అదేవిధంగా యూఫియా అన్నది ఆ ఫ్యామిలీ యొక్క పేరు, యూఫియా వయనాడెన్సిస్. అది ఓడోనేట్ అంటే ఏంటి అని అంటే ఈ డ్రాగన్ ఫ్లైస్లోనే అంటే వేరే చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ని తినేటువంటి క్రీచర్స్ని వాటిని ఈ ఓడోనేట్ అని చెప్పేసి అంటే అదొక జీనస్ లాగా చెప్తాం అనమాట. రైట్, నెక్స్ట్ వన్ ద లాస్ట్ ఫర్ టుడే మేబీ veteran actor director Manoj Kumar passes away aged 87 in Mumbai. You might have known him. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. రీసెంట్గా ఈయన ముంబైలో చనిపోయారు. అయితే ఇక్కడ మనోజ్ కుమార్ అని చెప్పాం కదా, ఈయన స్క్రీన్ నేమ్ ఎక్కువ మందికి ఈయన ఏ పేరుతో తెలుసు అని అంటే భరత్ కుమార్ అన్నటువంటి పేరుతో ఈయన బాగా ప్రసిద్ధి చెందారు. మనోజ్ కుమార్ కంటే కూడా భరత్ కుమార్ దట్ ఈస్ స్క్రీన్ నేమ్. అదేవిధంగా ఈయన ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఎక్కువ శాతం అదే పేరుతో పాపులరైజ్ అయ్యారు. అయితే చాలా కొన్ని మంత్స్ నుంచి ఆయన ఇల్ హెల్త్ వల్ల హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ రీసెంట్గా కార్డియోవాస్క్యులర్ ఇష్యూస్ వలన ఈయన మృతి చెందారన్నది సందేశం. అయితే ఇక్కడ ఈయన గురించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే ఈయన ఎక్కడ పుట్టారు. హీ వాజ్ బోర్న్ అట్ పాకిస్తాన్. ఈయన పాకిస్తాన్లో పుట్టారు, కాకపోతే ఇక్కడ బ్రాటప్ అండ్ గాట్ సెటిల్డ్ ఇన్ ఇండియా. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. డైడ్ అట్ ముంబై. అది ఎక్కడ పుట్టారు అని అంటే పాకిస్తాన్. అండ్ ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అని అంటే ఈయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. అదేవిధంగా పద్మశ్రీ కూడా లభించింది. పద్మశ్రీ వచ్చేసి 1992లో లభించింది.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేసి 2015వ సంవత్సరంలో ఈయనకి లభించడం అనేది విశేషం. మీకు ఎగ్జామినేషన్లో ఈవెన్ ఈ మనోజ్ కుమార్ యాక్టర్, డైరెక్టర్, అదేవిధంగా ఈయన ప్రొడ్యూసర్, స్క్రిప్ట్ రైటర్, లిరిసిస్ట్ లాగా కూడా ఇట్లా వెటరన్ అంటే మల్టిపుల్ రోల్స్ని ప్లే చేశారు ఈయన. కాబట్టి ఇవన్నీ చెప్పుకోవచ్చు. అండ్ కొంచెం టిపికల్ థింగ్ వచ్చేసి, ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటి అని అంటే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది ఏ ఇయర్లో అని అంటే 2015లో లభించింది ఈయనకి. పద్మశ్రీ వచ్చేసి 1992లో లభించింది. అండ్ ఇక్కడ ఇంకో స్టాటిక్ క్వశ్చన్ కూడా అడగచ్చు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అన్నది ఏ ఇయర్లో దీనిని స్టార్ట్ చేశారనంటే 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇన్ ద నేమ్ ఆఫ్ దుండిరాజ గోవిందరాజులు, ఆయన ఆ పేరు మీదుగా. ఆయన చనిపోయిన తర్వాత 1969 నుంచి ఈ ఫిల్మ్ వెటరన్స్ ఎవరైతే ఉన్నారో పర్సనాలిటీస్, వాళ్ళకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారని అంటే స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1969. మొట్టమొదట అవార్డు, దాదాసాహెబ్ అవార్డు గ్రహీత ఎవరు అని అంటే దేవికా రాణి గారు మొట్టమొదట ఈ అవార్డుని, డిఎస్పి అవార్డుని గెలుచుకున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిమ్. అంటే ఈయన గురించి అంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, అదేవిధంగా పద్మశ్రీ, ఈ రెండింటిని ఏ ఇయర్స్లో ఈయనకి లభించింది అంతవరకు గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. వెల్, that's all for today. We'll meet again tomorrow with more updates. Until then, thank you.